జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికలో పార్టీ తనతో కనీసం మాట్లాడలేదన్నారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. పోటీ చేయాలని అనుకున్న వ్యక్తి కూడా తనతో మాట్లాడలేదని మండిపడ్డారు. 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నా మేమంటే గౌరవం లేదంటున్న అంజన్ యాదవ్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. అంజన్ కుమార్ యాదవ్ గారు, ఏంటి మీ అభ్యర్థిత్వం ఖరారుకు సంబంధించి మీతో పార్టీ చర్చించిందా? ఎందుకు రాలేదని? పార్టీ ఒక్కరోజు కూడా నాతో, పార్టీ అంటే అధ్యక్షుడు కదా, ఎవరికి ఇస్తే బాగుంటుందని ఒక్కరోజు కూడా అడగలే. ఇంకొకటి ఆడొచ్చి అందరు చేసారు కదా, నా పొరిమెరని రాక నా అంతా నేనే గుసాంచి ఆడ తిరిగిన చూపిస్తా కొన్ని రోజులు. తర్వాత వివేకన్న పిలిచిండు. ఇక ఒక్క మంత్రి కూడా నాకు ఫోన్ చేసి ఇక్కడ రమ్మని అనలే. వివేకన్న కూడా వచ్చిన, తిరిగి వచ్చిన. ఖాళీ 20 రోజులలో ఇన్ని ప్రోగ్రాంలు చేసి వచ్చినాడా వివేకన్న. వచ్చిండు 2-3 ప్రోగ్రాంలు, చాలా ప్రోగ్రాంలు వచ్చిండు. అంటే చెప్తున్నా, నేను 4 సార్లు పోటీ చేసిన, అక్కడ 4 సార్లు పోటీ చేసిన. 2 సార్లు దత్తాత్రేయ హయ్యెస్ట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, హయ్యెస్ట్ మెజార్టీ తెలంగాణలో గెలిచిన. 2 సార్లు ఒక యాదవ్ని పెట్టిన నా మీద. రెండోసారి 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అంతకుముందు ఒకళ్ళు మనోళ్ళే వాళ్ళకి ఎక్కించి ఓఎస్సీని పెట్టించి అదో వాళ్ళ తమ్ముడిని అది చేసిండు ఉట్టానన్న బదలా. అంటే మీరు సీనియర్ చెప్తూ వచ్చారు కానీ మీతో మాట్లాడలేదు అన్నాడు, ఓడగొట్టిరని చెప్తున్నా. అట్లా ఇట్లా పెట్టి అంటే మీతో సంప్రదించలేదనే అలాగనా, మీకు టికెట్ ఇవ్వలేదనా? సంప్రదించలేని అలాగా మెయిన్ అది నేను ఎందుకే నాకు క్యాండిడేట్ అన్న వచ్చి నేను పార్టీ చేసి, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా నగరాధ్యక్షుడు, పార్లమెంట్కు 4 సార్లు పార్టీ వచ్చిండా అంటే నా దగ్గరికి ఓపి అని చెప్పి హజ్ చేసి ఇది చేస్తే ఎట్లా? కాంటాక్ట్ చేసిన వాళ్ళన్నా మర్యాదపూర్వకంగా కలుస్తారా? ఎవరన్నా కలుస్తారా? వచ్చేది అవసరం లేదు, ఇప్పుడు సమయం అయిపోయింది. ఇప్పుడు నా సమయం, నేను ఏం చేయాలని ఆలోచనలు ఉన్నా. పెద్దలు వచ్చిరు, మాకు చాలా సంతోషం. ఇప్పుడు మా కార్యకర్తలతో అందరితో మాట్లాడి ఏం నిర్ణయం తీసుకుంటారో? పార్టీ ఇప్పటికే మిమ్మల్ని అప్పీల్ చేసింది కలిసి పనిచేయాలని, మీరేమంటారు? వివేకన్న ఈడ 40 కోట్ల ఇనాగ్రేషన్లు పెట్టిండు, మా పైసా గవర్నమెంట్ది. వివేకన్న ఇన్ఛార్జ్ మంత్రిగా చేస్తే ఆయన వచ్చి రిబ్బన్లు కోసి అన్నీ కోసి ఆడ క్యాండిడేట్ని డిక్లేర్ చేసిపోయాడు. ఇనాగ్రేషన్ ఆయన చేసిండు, మంత్రి గారు చేయాల్సింది. అట్లా ఇంత దినం దినం కాంగ్రెస్ ఎక్కడ పోతుంది? కాంగ్రెస్ ఎక్కడ పోతుంది? దయచేసి నేను ఎవరి మీద యాంటీ కాదు, ఎవరు కాదు. మా ఆవేదన, కార్యకర్తల ఆవేదన. ఎండ్లో కూడా సరైన స్థానం జరుపుతుంది కార్యకర్తలకు. నా మీద యాంటీగా పోటీ చేసిన వాళ్ళకి పిలిచి ఎంకరేజ్మెంట్ చేసారు. అన్పడికి బర్దాత్ చేసిన, ఇప్పుడు బర్దాత్ చేస్తున్నా. ఇక్కడ చేసినా బర్దాత్ చేస్తూ ఉన్నా. ఇంకెంతవరకు బర్దాత్ చేయాలి? నడిబొడ్డులో ఉన్నా నేను 2 సార్లు ఎంపీగా. దత్తాత్రేయ పూలలో పెట్టించింది 20 ఏళ్ళు ఎంపీ ఉండి ఆయన. దాన్ని నేను ఆయన మీద కొట్లాడి ఇక్కడ గుంజుకు ఆయన మీద కాంటాక్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాలే. నాకేదో పల్లెంలో పెట్టించింది కాదు అది. నాకేం దొరికిస్తే పోయింది కదా, నాకు వద్దని అన్నడా లేదా? కెమెరా శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.